మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహ దేవాలయం. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటో, ఈ దేవాలయం ఎక్కడ ఉన్నదో వాటి యొక్క వివరాలను వీడియోలతో సహా మీకు పూర్తిగా అందిస్తున్నాను. ఇబ్రహీంపట్నంలో సుమారు 800 సంవత్సరాల క్రితం దట్టమైన అరణ్యంలో కొండపై వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహ దేవాలయం యొక్క విశేషాలను మన మోహనవాణి శ్రోతలకు అందిస్తున్నాము. కొండపై 3 గుహలు. ఒక గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రెండవ గుహలో శ్రీరామచంద్రమూర్తి, మూడవ గుహలో శివుడు వెలసి భక్తులను కరుణిస్తున్నారు. ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణ దేవాదాయ శాఖ వారిచే నిర్వహించబడుతోంది. కొండపై ఎంతో అభివృద్ధి జరగడమే కాకుండా కొండ వరకు రోడ్డు సదుపాయం కూడా కలదు. వాహనములతో సహా కొండ పైభాగం వరకు వెళ్ళవచ్చు. కొండ క్రింద భాగమున నాగేంద్ర స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నవి. ఇక్కడ ఆంజనేయుడు పడుకుని దర్శనము ఇస్తారు. ప్రతి శుక్ర శనివారాలు పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. శనివారం అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మే నెలలో, అంటే ఈ సంవత్సరం వచ్చే మే నెలలో 10, 11, 12 తేదీలలో స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులకు నూతన సంవత్సరం మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క ఇబ్రహీంపట్నంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ యొక్క స్వామివారు స్వయంభుగా గత 7 నుంచి 800 ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడ వెలవడం జరిగింది. ఈ స్వామివారి యొక్క విశిష్టత వచ్చి, ఇక్కడ మీరు ఏ కోరికలున్నా కానీ ఈ స్వామివారి దగ్గరకు విచ్చేసి మీ యొక్క కోరికలను స్వామివారికి చెప్పుకొని ఆ యొక్క స్వామివారికి మీ యొక్క కోరికల రూపంలో ముడుపుని స్వామివారికి సమర్పించుకుంటే ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు సంతానం కోసం కానీ, అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, అలాగే వివాహం గురించి కానీ ఇతర సమస్యలు ఏవి ఉన్నా కానీ ఈ యొక్క స్వామివారికి చెప్పుకొని ఆ యొక్క స్వామివారి యొక్క ముడుపుని స్వామివారికి సమర్పించుకుంటే ఎటువంటి సమస్యలైనా తీర్చగలడు ఆ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు. కనుక ఈ యొక్క దేవాలయంకు విచ్చేసి ఒక్క స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి. ఈ యొక్క స్వామివారికి ప్రతి శుక్రవారము, శనివారము అంగరంగ వైభవంగా అభిషేకాలు మరియు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శనివారం రోజున స్వామివారి యొక్క అన్నప్రసాద వికరణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కాకుండా మీకు ఇక్కడ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోనే మీకు స్వయముగా వెలిసిన రామాలయం కూడా ఉంటుందండి. అలాగే ఇక్కడ రామాలయంలో గోదా సమేత రంగనాథ స్వామి 12 మంది అల్వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ యొక్క గోదా సమేత రంగనాథ స్వామికి భోగి రోజున స్వామివారి యొక్క కళ్యాణం కూడా నిర్వహించబడుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయంలో ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, నిత్య పూజలు, అంకురార్పణ, అలాగే నిత్య కైంకర్యంలో కూడా నిర్వహించబడదు. కావున అలాగే శివరాత్రికి, అలాగే శ్రీరామనవమికి, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంకు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు, అలాగే కళ్యాణ మహోత్సవం జరపబడును. కావున ఈ యొక్క భక్తులు ఈ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణం రోజున ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని వీక్షించి ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలనని మా యొక్క భక్తి బృందం విజ్ఞప్తి. అలాగే ఇక్కడ శివాలయంలో అలాగే శివరాత్రి రోజున ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు, అలాగే అభిషేకాలు, స్వామివారికి భజన కీర్తనలు, అలాగే నిత్యం ఆ యొక్క స్వామివారికి 12 గంటల సమయంలో స్వామివారి యొక్క అభిషేకం కూడా ఉంటుంది. ఇక్కడ అభిషేకం చూసేసి ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి
ఆ యొక్క స్వామి కృపా కటాక్షలు పొందగలరని ఈ యొక్క భక్తి బృందం విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇబ్రాహీంపట్నం అండి. స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి ఇక్కడ వెలిసిన కొన్ని ఏళ్ళు అవుతుంది, కానీ 100 సంవత్సరాల కింద ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఆ స్వామివారి ఇక్కడ భక్తులు గుర్తించి, అప్పట్లో ఇక్కడ అడవి ఉండే, అంత రాళ్ళు అడవి చెట్లు ఉండే, అసలు రావడానికి దారి లేకుండే. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కొంతమంది భక్తులు కానీ ఇక్కడ స్వయంగా ఫస్ట్ ఇక్కడ పూజలు చేసించే అర్చకులు మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చెంతకే విచ్చేసిన మన లక్ష్మణాచార్యులు వారు, అతని వల్ల ఇక్కడంతా ఇంకా అంగరంగ వైభవంగా ఈ స్వామివారి ప్రత్యేకత కానీ పూజలు కానీ బాగా జరిగాయి. ఈ మధ్యలో ఆయన కొంచెం స్వర్గస్థులైనారు. అతని పేరు మీదనే స్వామివారికి ఇక్కడ భక్తులు కానీ ఇక్కడ చాలామంది ఇబ్రాహీంపట్నంలో అతనికంటూ ఒక పేరుతోటి స్వామివారికి మంచి గుర్తింపు ఉంది. అతను చేసిన కార్యక్రమం వల్ల అయినా, అలాగే ఇక్కడికి ఉన్న మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా స్వామివారి సన్నిధిలో విచ్చేసి ఇక్కడ అభివృద్ధి చాలా జరుగుతుంది, చాలా బాగుంది అని చెప్పేసి దేవాలయం నుంచి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలనుకుంటే బస్ రూట్ సౌకర్యం కానీ, ఆటోలు కానీ, ఎలాంటి సౌకర్యాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. బస్ రూట్ అయితే ఇబ్రాహీంపట్నం నుంచి సికింద్రాబాద్ కానీ, ఇక్కడ ఎల్బీనగర్ కానీ, మేదిపట్నం కానీ, ఇక్కడ చాలా విలేజ్ నుండి బస్ సౌకర్యాలు ఉన్నాయి. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇక్కడికి వచ్చి స్వామివారి కోరికలు కోరుకొని నెరవేర్చగానే ఇక్కడ ముడుపులు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానీ, అన్నదాన వితరణ చేయడం కానీ, ఏ విషయాలైనా సరే స్వామివారికి అతను తోడుంటాడని చెప్పేసి భక్తులు విశ్వాసంతో నమ్మి ఎక్కడి నుంచి భక్తులు ఇక్కడ వస్తుంటారు. ఆ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ప్రత్యేక పూజల్లో ఉండి స్వామివారిని వేడుకొని వెళ్తుంటారు. హైదరాబాద్ మరియు చుట్టుప్రక్కల జిల్లాల నుండి కూడా భక్తులు విరివిగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
శివరాత్రి, శ్రీరామనవమి లాంటి పండుగ సంబరాలను ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. భక్తుల యొక్క సమస్త కోరికలను ఈ స్వామివారు తీరుస్తూ ఉంటారు. భక్తులు కోరికలతో ముడుపులు కట్టి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఈ గుడి ప్రాంగణంలో అడుగు పెడితే ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ దేవాలయం యాదాద్రి నరసింహస్వామి దేవాలయం తర్వాత అంతే మహిమగల దేవాలయం అని భక్తులు కొనియాడుతూ ఉంటారు. కనుక భక్తులందరూ ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని, అలానే కొండ దిగువ భాగమున గల ఎల్లమ్మ తల్లి, మల్లన్న స్వాముల దేవాలయం కూడా దర్శనం చేసుకుని అందరి దేవుళ్ళ యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మన భారతదేశంలో ఇటువంటి పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆలయాల ఉద్ధరణ కోసం ప్రభుత్వం ఎలాగో ముందడుగు వేస్తుంది. ఈ ఆలయాల యొక్క గొప్పతనాన్ని ఈ నోట ఆ నోట ప్రచారం చేయవలసిన బాధ్యత మనదే. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఇంత మహత్తరమైన ఆలయం గురించి అందరికీ తెలియవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అందరికీ షేర్ చేసి వీలైతే తప్పకుండా ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహ ఓ శ్రీ లక్ష్మీ నరసింహ ఇబ్రహీం పట్నంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ కోరిన కోర్కెను తీర్చే దేవుడవైనావా. శ్రీ లక్ష్మీ నరసింహ కోరిన కోర్కెను తీర్చే దేవుడవైనావా. జయ 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 నరసింహ, జయ 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 నరసింహ. కోసం వేచి ఉన్నామయ్యా, మమ్ముల ప్రోచే దేవుడవని నమ్మినామయ్యా. ఇబ్రహీం పట్నంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ కోరిన కోర్కెను తీర్చే దేవుడవైనావా. జయ 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 నరసింహ, జయ 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 నరసింహ. వీసాల కోసం నిన్ను ప్రార్థించెదమయ్యా, నీ చెంతకు వచ్చిన చాలు జన్మ ధన్యమయ్యా. ఇబ్రహీం పట్నంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ కోరిన కోర్కెను తీర్చే దేవుడవైనావా. జయ 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 నరసింహ, జయ 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 నరసింహ. ఇబ్రహీం పట్నం
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.